చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా ఎలక్షన్స్ లేకుండా ప్రత్యేక అధికారుల దీంట్లోనే ఆ గ్రామాలు ఇంతవరకు నడిచినాయి. చాలా దారుణంగా ఉంటుండే. సో పోయిన సర్పంచ్‌లకి బిల్లులు లేవు. మధ్యలో ఈ పంచాయత్ సెక్రటరీలు వాళ్ళు కూడా జేబుల నుంచి ఖర్చు పెట్టుకునే ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఏర్పాటైనాయి. ఇప్పుడు ఏ 3000 కోట్లు మాకు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి ఈ గ్రామాలకు రావాల్సిన 3000 కోట్ల నిధులు ఆగిపోతాయి, మురిగిపోతాయని దబదబా ఎలక్షన్లు పెట్టిరు కదా! 42% రిజర్వేషన్స్ అడిగితే. సో మరి ఇప్పుడు వెంటనే మీరు ఏం చేయాలంటే ఆ 3000 కోట్లని గ్రామాలకి త్వరగా తీసుకొచ్చి ఆ గ్రామాలకు ఇచ్చేయాలి. ఆ గ్రామాల్లో మౌలిక వసతులు లేకుండా చాలా దారుణంగా ఉన్నాయి పల్లెలు మొత్తం. సో ఇట్లా ఇక పెద్ద ఎత్తున నిన్న ర్యాలీలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హయ్యమ్మ ఖర్చు పెట్టురా అని మళ్ళా నిన్న బాగా ఖర్చు పెట్టారు సర్పంచ్గా గెలిచిన వాళ్ళంతా. ఇక మళ్ళీ అందులో దావతులు యువతులు మొత్తం వ్యవహారం అన్నది అది కూడా నడిచింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన తక్షణం ఏంటంటే గెలిచిన వాళ్ళ చేత పని చేయించుకోవాలి. గెలిచిన వాళ్ళ చేత ప్రభుత్వాల మెడలు వంచి పనులు చేయించుకునే దిశగా మనం గ్రామ ప్రజలంతా ఒత్తిడి తీసుకురావాలి. అందుకే మీ గ్రామాల్లో యువత ప్రధానంగా గ్రామ సభలు పెట్టడానికి మీరు డిమాండ్ చేయాలి. ఏంటంటే ఇవి లోపట్నే అయిపోతుంటే నిర్ణయాలన్నీ ఏం చెప్పారు గ్రామంలో. అందుకే ఒక డేట్ ఉండాలి. ఏదైనా ఒక మేజర్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా గ్రామ సభ పెట్టాల్సిందే. ఏ నిర్ణయమైనా గ్రామ సభల్లోనే జరగాలని మీరు సర్పంచ్ మీద ఆ పాలక వర్గం మీద ఒత్తిడి తీసుకురావాలి. అది కేవలం యువత మాత్రమే చేయగలుగుతారు. సో ఆ పని చేయండి.